మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో కాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నడుదునికి ఏర్పాటు చేయని దేని వాక్య భాగం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 11 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఏక మనస్సు కలిగి ఉండి అనే మాటను మాట్లాడుతున్నాడు. ఏకాత్మ కలిగి, ఏక హృదయం కలిగి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఉద్దేశాలను ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మనతో జీవించారో ఆయన చూపిన మాదిరికరమైన జీవితాన్ని బట్టి పౌలు ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాట. అవును, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అన్నాడు. ఎవరిని? ప్రభువుని గురించి. ప్రభువు దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ అంటే తండ్రితో ఉండవలసిన ఆ యొక్క ఉన్నతమైన స్థానము నుండి ఆయన మానవులమైన మన కొరకు మరణములో, పాపములో ఉన్న మనలను విడిపించడానికి ఆయన పరమ నుండి ఏతించిన విధానము. తండ్రి మన నిమిత్తము ఆయన పంపినప్పుడు ఆయన మన నిమిత్తము ఇహమందు మన వలె ఆయన జీవించి ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. కాబట్టి పౌలు చెప్తున్న మాట, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అంటాడంటే ఆ స్వరూపము, దైవత్వం కలిగిన ఆయన యొక్క స్వరూపాన్ని బట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అంటాడంటే అక్కడ దానిని విడిచి మన నిమిత్తము భూమి మీదకి ఆయన వచ్చిన నరావతారి అయిన క్రీస్తు ప్రభువుని గురించి చెప్తున్నాడు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొనిన అంటే మనవలే ఆయన స్వరూపములో మనము ఆయన ఎలాగైతే నిర్మితమయ్యామో ఆ ప్రభువుని బట్టి పౌలు అంటున్నాడు ఇక్కడ, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని అంటున్నాడు. అంటే కుమారుడిగా ఈ లోకానికి ఆయన తండ్రి యొద్ద నుండి పంపబడిన వాడై తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను అంటాడు. ఆయనకు ఆయనే సమర్పించుకున్నాడు. అంటే మరణము గెలిచిన క్రీస్తు, మరణపు ముళ్ళు విరిచిన క్రీస్తు, మనము మహిమలో ఆయనతో ఉండాలన్న ఉద్దేశముతో ఆయన మహిమను మనకి చూపించడానికి ఈ లోకానికి ఆయన పంపబడి ఉన్నాడు. అందును బట్టి ఆయన ప్రేమను బట్టి మనము నేడు ప్రభువులో కొనసాగుతున్న విధానం. పరిశుద్ధాత్మదేవుడు ఫిలిప్పు ద్వారా, ఫిలిప్పీలో ఉండే సంఘాన్ని ద్వారా, సార్వత్రిక సంఘం ద్వారా, మరి పౌలు ద్వారా రాయిస్తున్న ఈ యొక్క మాటలను బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనము ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో ఏక హృదయము, ఏకాత్మ కలిగిన వారమై ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి మరియు ఆయన ఆకాశమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తానే తగ్గించుకొనెను అంటున్నాడు. ఈ నరావతారి అయిన క్రీస్తు, మన నిమిత్తం వచ్చిన క్రీస్తు, తండ్రి యొద్ద నుండి ఆ ఉన్నతమైన స్థలముల నుండి పంపబడిన ఈయన మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన శ్రమపరచబడిన విధానాన్ని ఇక్కడ మనం చూడగలం.
కాబట్టి మరియు ఆయన ఆకాశమందు మనుష్యుడిగా కనబడి అంటాడు. అంటే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువారు తండ్రి యొద్ద నుండి కుడిపార్శ్వము నుండి మన యొద్దకు పంపబడడంలో మరణము పొందినంతగా అంటే ఎందుకు వచ్చాడు ఆయన? పాపము నుండి మరణం నుండి మనల్ని విడిపించడానికి ఆయన లోకానికి నరావతారిగా వచ్చి మరణించి ఆ మరణపు ముళ్ళు విరిచిన క్రీస్తుని బట్టి మాట్లాడుతూ, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే అంటున్నాడు. అంటే ఆయన విధేయుడు దేనికి? తండ్రికి విధేయుడుగా, కుమారునిగా, ఆ నిత్యరాజ్య వారసునిగా, ఆయన ద్వారా మనకి అనుగ్రహింపబడుతున్న ఆ యొక్క నిత్య మహిమ ఏదైతే ఉందో ఆ నిత్యరాజ్య ప్రవేశము నిమిత్తము ప్రభువు మన యొద్దకు ఆయన పంపబడి ఉన్న విషయాన్ని పౌలు గుర్తు చూపిస్తూ తను తాను తగ్గించుకొనును అంటున్నాడు. అంటే ఆయన తగ్గింపబడి ఆయన ప్రేమ మనకు చూపించి మనము ఆ ప్రేమ యందు నిలుచున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయించిన మాటలు. క్రీస్తు ప్రేమను కలిగిన వారముగా, ఆ ప్రేమకు తగిన వారముగా మనము జీవించవలసి ఉంది. అందుని బట్టే అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లును అంటున్నాడు. పరలోకమందు ఏంటి, భూమి మీద ఏంటి, భూమి కింద ఏంటి, ప్రతి చోట ప్రభు నామమును బట్టి, ఆయన యొక్క ఉద్దేశాలను బట్టి, ఆయన ఆలోచనలను బట్టి మనము ఆయన ఎదుట మోకరిల్లు వారముగా, ఆయనకు సాగిలపడు వారముగా, ఆయన యొక్క ప్రేమ యందు నిలిచిన వారముగా, ఆ ప్రేమకు తగిన వారముగా మనము జీవించాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అవును, పరలోకమందున్న వారిలో కానీ అంటున్నాడు. అంటే పరిశుద్ధతతో నీతితో దేవుని యొక్క రాజ్యంలో నివసించేవారైతేనేమి, భూమి మీద ఉన్న వారిలో కానీ అన్నాడు. మనము అలా అంటే సజీవులమై ఉండి నేడు భూమి మీద ఉన్న మనమైతేనేమి, భూమి కింద ఉన్న వారిలోనేమి అంటాడు. అంటే భూమి కింద ఉన్న ఆ యొక్క ప్రజలలో, జనాంగములలో మరి అక్కడైతేనేమి ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును అంటాడు. అంటే మనం ఏ స్థానంలో ఉన్నా, ఎక్కడున్నా మనము ఆయన ఎదుట మోకరిల్లవలసిన వారముగా, ఆయనను, ఆయన ప్రేమను ఎరిగిన వారముగా, ఆయన ప్రేమకు విధేయత కలిగిన వారముగా మనము జీవించవలసి ఉంది. మోకరిల్లుట అంటే సాగిలపడుట, ఆయనను గణపరచుట. కాబట్టి ఇక్కడ ఏకమనస్సు కలిగి ఉండుట అనగా, ఏకాత్మ కలిగి ఉండుట అనగా ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో యుగయుగాలు జీవించే ఆ యొక్క ధన్యకరమైన స్థితిని గురించి పౌలు చెప్తూ అంటున్నాడు. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును అంటున్నాడు. ప్రభువుని అంగీకరించటంలో, ప్రభువుని ఒప్పుకోవడంలో మనము ఏమై ఉండాలో పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ప్రతివాని నాలుకయు అంటున్నాడు. అంటే ప్రతివాని మాట కూడా తండ్రి అయిన దేవుని మహిమార్థమై అన్నాడు. ఇప్పుడు తండ్రికి మహిమ కలిగే రీతిగా, పరలోకమున్న తండ్రికి ఘనత కలిగే రీతిగా అట్టి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు అంటున్నాడు. తండ్రికి మహిమ కలగాలంటే క్రీస్తుని అంగీకరించాలి. క్రీస్తుని అంగీకరించినట్లయితే తండ్రికి మహిమ కలుగుతుంది. ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి తండ్రి యొక్క మహిమ నిమిత్తము అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనము తండ్రి యొక్క ప్రేమలో, కుమారుని యొక్క ఆలోచనలను, తలంపులను కలిగిన వారమై, ఆయన మన పట్ల చూపిన ఈ యొక్క ప్రేమకు తగిన వారమై, తండ్రి అయిన దేవుని యొక్క మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనుట అంటే అంగీకరించుట, ఆయనను మన హృదయంలో చేర్చుకొనుట, ఇదన్నీ కూడా దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించును అంటున్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని అంగీకరించు వారిని ఉన్నతమైన స్థలములలో, హెచ్చైన స్థలములలో ఆయన ఉంచువాడు. కాబట్టి స్తుతిపాత్రుడు, స్తోత్రార్హుడు ఆయన. ఆయన యందు స్తుతులు చలిపేవారేముగా,
ఆయన యందు ప్రార్థనా విజ్ఞాపనలు చేసేవారముగా, ఆయన యందు విశ్వాసములో కొనసాగేవారముగా, ఏకహృదయము ఏకాత్మ కలిగిన వారముగా, ఏక మనస్సు కలిగిన వారముగా, ప్రేమ కలిగిన వారముగా, యేసునందు విశ్వాసములో మనము ఎట్టివారమై ఉండాలో పౌలు సెలవిస్తున్నట్లు కక్ష చేతనైనను వృధాతిశేతం చేతనైనను కాక ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోమని పౌలు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇటు యోగ్యకరమైన స్థితిని మనము కలిగి ఉండాలి. ప్రభు ఎదుట మోకరిల్లు వారిగా, ప్రభువుని ప్రార్థించువారుగా, ప్రభువుని బట్టి, ప్రభు మాటని బట్టి మనము జీవించువారమై ఉన్నప్పుడు ఆయన తన ఏక హృదయమును ఏకాత్మను మనకు అనుగ్రహించి మనము ఆయనతో పాటు ఆ నిత్య మహిమలో జీవించగలిగిన కృప ఆయన మన అందరికీ అనుగ్రహించునని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియపరుస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ ప్రేమ యందు నిలిచి, నీ వాక్యమందు నిలిచి, నీ యందు విశ్వాసము కలిగి నీ కృపలో కొనసాగుటకు మీరు మాకు అనుగ్రహింపజేసిన మరి యొక్క దినమును బట్టి వందనాలు. అవును, పౌలు సెలవిస్తున్నట్లుగా ఏకహృదయము ఏకాత్మ కలిగిన వారమైన ఆయన నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలుచున్నట్లు అట్టి కృపచేత నింపుమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించువారముగా, నిన్ను సేవించువారముగా, మా నిమిత్తము ఈ లోకానికి పంపబడిన తండ్రి నీ కుమారుని క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీ కృపచేత మమ్మల్ని నింపుమని, అట్టి కృపచేత మమ్మల్ని కాపాడమని, మీరు ఆకడకు తగిన సిద్ధపాటు మా అందరికీ అనుగ్రహించమని, జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేసి, రక్షణ వస్త్రాలు ధరింపజేసి, కృప వెంబడి కృపచేత కాపాడుమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలు మాకు దయచేయం. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలతో కాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమెన్.